కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకంనే రైతు భరోసాగా పేరు మార్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ప్రయత్నం చేస్తుందని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీ డైరెక్టర్ వట్టు అంజిరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా ములుగు మండల కేంద్రంలో రైతు సమావేశం నిర్వహించారు. ఇంతవరకు తెలంగాణలో ఏ రైతుకు కూడా ఆర్థిక సాయం అందించలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో రైతు బంధును సకాలంలో ఇచ్చి ఆర్థికంగా ఆదుకున్నామని అన్నారు. వర్షాకాలం పంటకు సకాలంలో అలాగే యాసంగి పంటకు కూడా వరి నారు వేసుకున్న నుంచి వరి నారు వేసుకుంటే మొలిచే వరకే మాకు అకౌంట్లో డబ్బులు పడ్డాయి. అదే రకంగా సమయానికి డబ్బులు ఇస్తూ రైతు భరోసా అనే పేరుతో రైతు బంధువులు మార్చి రైతు భరోసా అనే పేరు మార్చి తప్ప రైతు బందే చేస్తుంది. ఇప్పటికీ రైతు భరోసా ఎక్కడ రాలేదు. భరోసా అంటే 7,500, బంద్ అంటే 5,000 వస్తుంది. కాబట్టి ఇప్పటికి కేసీఆర్ గారి పథకమే కొనసాగుతుంది. వేలాది రైతులు 5 లక్షల రూపాయలు ప్రమాదవశాత్తు చనిపోయి పొందడం జరిగింది. మిగతా రైతులు కూడా ఎవరు చావాలని కోరుకోరు, కానీ ప్రమాదవశాత్తు చనిపోతే ఎవరు